సుచిత గారు ఉన్నారు, జాగృతి నాయకురాలు. చెల్లర్ 1 minute ఓన్లీ. సుచిత, సుచిత్ర 1 minute. జై జాగృతి, జై కవితక్క. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతినిధులకు మేము సుస్వాగతం పలుకుతున్నాము. అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరుగుతున్న ఏ కార్యక్రమమైనా, ఏదైనా అది దీక్ష కానీ, నిరసన కానీ, ధర్నా కానీ మన సీఎం చైర్ కదిలే విధంగా చేస్తామని మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అంత సత్తా ఉన్న ఈ తెలంగాణ జాగృతిలో పెట్టుకోవడం మీకు అంత మంచిది కాదని కూడా తెలియజేస్తున్నాను. అంతటి మహానుభావునికి, తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి మహానుభావునికి నోటీసులు ఇచ్చేంత అర్హత మీకు లేదని కూడా ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను. ఈ 420 హామీలు ఇచ్చినటువంటి మీకు మరి ఈ తెలంగాణ మహిళలందరూ నోటీసులు ఇవ్వదలుచుకుంటే మీరు నోటీసులు తీసుకోవడమే మీ జాబ్ గా అయిపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క మహిళలకు 25,000 ఇస్తామని చెప్పిన మీరు మరి ఎక్కడ ఇవ్వట్లేదే. మరి ఆ మహిళ నోటీస్ పంపించాలనుకుంటే మీ ఆఫీసులన్నీ నోటీసులతోనే నిండిపోతాయని నేను తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై జాగృతి, జై జాగృతి. అది మర్చిపోయి మంచి చేసిన మహానుభావానికి నోటీసులు ఇస్తే మరి నిన్ను ఏ విధంగా మహిళలు ఒప్పుకోవాలి? మాకేదో మంచి చేస్తావని ప్రస్తుత గ్రామాల్లో ఉన్న మహిళలందరూ కలిసి నీకు ఓట్లించి నిన్ను గెలిపించారు. హైదరాబాద్ లో ఎవరు నమ్మలేదు నిన్ను, హైదరాబాద్ లో ఏ మహిళలు నమ్మలేదు కాబట్టి నీకు ఓట్లు వేయలేదు. కానీ నువ్వు మోసం చేసింది అమాయకులను. గ్రామాలలో ఉన్న మహిళలందరూ ఓట్లేసి నిన్ను గద్దెనెక్కిస్తే ఓడదాటదాకా ఓడమల్లన్నా, ఓడదాటినాక బోడమల్లన్నా అన్నట్టుగా ఏం చేస్తున్నావు? మా మహనీయుడు తెలంగాణ జాతిపిత అయినటువంటి మా కేసీఆర్ సార్కి నువ్వు నోటీసులు ఇచ్చేంత అర్హత నీకు లేదు. కానీ నీకు ఇచ్చిన ఈ సలహా ఎవరిచ్చిండ్రో వారిని కనుక్కోండి. ఇది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే కొన్ని ప్రాజెక్టుల గురించి మీకు తెలియదు, కరెక్ట్ గా తెలుసుకోండి. జై తెలంగాణ. నవీన్ గౌడ్ గారు ఒక్క నిమిషం మాట్లాడాలి. నవీన్ గౌడ్ గారు 1 minute ఓన్లీ. అందరూ ఒకసారి చేతులు ఉన్న అందరూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కవితక్క. ఈరోజు తెలంగాణ జాతిపిత అయిన కేసీఆర్ గారికి కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులు పంపడం, కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్ అని